ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఎగ్ జున్ను కర్రీ అంటున్నారు కదా! అలా కాకుండా ఎగ్ జున్నుతో మనం పకోడీనైతే తయారు చేసుకుందాం. 6 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని ఆవిరి పైనైతే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పకోడీ పిండినైతే తయారు చేసుకుందాం. బౌల్‌లోకి శనగపిండి, బియ్యపిండి, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కారము, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఎగ్ అయితే ఇలా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక సైజులో ముక్కలన్నిటిని కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీ పిండిలోకి వేసుకొని కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలన్నీ పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని ఉంచి ఒక్కొక్క పకోడీ ముక్కని విడివిడిగా ఇలా అయితే వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే కలిసిపోతాయి. చూడండి మనకి ఆయిల్‌లో అవంతట అవే పైకి లేచి బాగా రౌండ్‌గా ఉబ్బి ఉంటాయండి. వీటిని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని కొత్తిమీర, ఆనియన్ ఇంకా లెమన్‌తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.